ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాక్యం వినిచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క అత్యున్నతమైన వాత్సల్యత మనకు మరిక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినాల్లో ప్రభు కృప చూపి, ప్రభు దయ చూపి, మనలను విడువక, మనలను మరువక, మనలను కృపతో ప్రభువును మనలను నడిపిస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుని యొక్క కనికరమ కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులముగా, ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు కదా, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడున కాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదుని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. అతడు మాట్లాడుతున్నాడు కదా, అతడు వ్రాస్తున్నాడు కదా, నేను యెహోవా మార్గములను అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడను కాను, భక్తిహీనుడని నేను దేవుని కార్యములను మరచిన వాడను కాను, ఆయన మార్గములను అనుసరించి నడవకుండా నేను భక్తిహీనుడనై ఆయనను విడిచిన వాడను కాను అని దేవుని యొక్క భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యొక్క మార్గములను అనుసరించి నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. భక్తిహీనుల వల్లే దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గములను విడిచిపెట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి లోకమును వెంబడించేటువంటి వారముగా మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు దావీదుని ఎందుకు అంతగా హెచ్చించాడని మనము చూస్తాం. అంతకంతకు దావీదును, అతని కుటుంబీకులను వర్ధిల్లుచూ ఉన్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడని, దేవుడు అతనికి తోడై ఉన్నాడని, దేవుని యొక్క కృప అతనికి తోడై ఉన్నదని, దేవుడు అతను ఆశీర్వదించినాడని మనం చూస్తుంటాం. ఎందుకు దేవుడు దావీదుని అంతగా ఆశీర్వదించినాడు, దావీదుని దేవుడు అంతగా దీవించినాడు అనగా అతడు అంటున్నాడు కదా, దేవుని యొక్క మార్గములనట ఇతడు అనుసరించి నడుస్తూ ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యెహోవా మార్గములను ఇతడు అనుసరించి నడుస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క మార్గములో నుండి కుడికి కానీ ఎడమికి కానీ తొలగిపోక ఆయన మార్గములను అనుసరించి దావీదు నడిచినాడు కనుక దేవుడు దావీదుని హెచ్చించాడు, దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకుని వెళ్ళాడు, ఉన్నతమైన శిఖరముల మీదకు ప్రభు ఎక్కించాడు. నేటి వరకు కూడా దావీదు పేరున్న దేవుడు హెచ్చిస్తున్నాడు, దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంత మహిమ, ఇంత ఘనత దేవుడు ఎందుకు అతనికి అనుగ్రహించాడు, ఇంత ఆశీర్వాదమును దేవుడు ఎందుకు అతనికి అనుగ్రహించాడు అనగా దేవుని మార్గములను అతడు అనుసరించి నడుచుకొనినాడు. ఏ రోజును కూడా దేవుని విడిచిపెట్టిన వాడు కాడట. భక్తిహీనుడనై దేవుని విడిచి విన్నవాడును కాను అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజున మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కృపను మనం పొందినట్లు, దేవుని కనికరమును మనం పొందినట్లు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును, దీవెనను, వాత్సల్యమును మనం సంపాదించుకున్నట్టు కొరకు ఆయన మార్గములను మనం అనుసరించి మనం నడుచుకోవాలట. మన ఆలోచన ప్రకారముగా కాదట, మన ఉద్దేశముల ప్రకారముగా కాదట, ఆయన మార్గములను అనుసరించి మనం నడుచుకోవాలట. దేవుని విడిచిపెట్టకుండా, దేవుని ఆ మార్గములను విడిచిపెట్టకుండా, దేవుని కార్యములను మరువక, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మరువక, దేవుడు మనకు చేస్తున్న మేలు, ఆశ్చర్య కార్యములను అనేక మందికి వివరించచ్చు ఆయనకు సాక్షులుగా ఈ లోకములో జీవించే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో దేవుని మార్గములను విడిచిపెట్టి, దేవున్నే విడిచిపెట్టి, దేవుని వాక్యములను విడిచిపెట్టి,
దేవుని యొక్క అడుగు జాడలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను మరచి, దేవుడు వారికి చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మరచి, దేవుడు వారికి చేసిన మేలులు, ఉపకారములను, వీటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజున లోకమును వెంబడించేటువంటి వారులుగా, తమకు నచ్చినట్లుగా నడుచుకునేటువంటి వారులుగా అనేక మంది కనిపిస్తున్నారు. దేవుని దగ్గరకు వస్తున్న, వాక్యం వినుచున్న భక్తిహీనుల వలె, భక్తి తెలిసిన, భక్తి చేయటం తెలిసిన, ఎలాగో భక్తి చేయాలో తెలిసిన, ఎలాగున్న దేవుని మార్గంలో నడవాలని తెలిసిన, కానీ భక్తిహీనుల వలె ఈరోజున అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, మనమైతే అలాగున్న కనబడకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకునేటప్పుడట, దేవుని యొక్క మార్గములను మనం అనుసరించి నడుచుకునేటప్పుడట కృప పొందుకొనగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం. ప్రభు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన దీవెనకు వారసులముగా మనం మార్చబడగలుగుతాం. ఆయన మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచాడు. దీవెనకు వారసులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచాడు. పిలవబడినటువంటి మనమట ఆ ఆశీర్వాదమును సంపాదించుకున్నట్టు కొరకు, ఆ దీవెనను సంపాదించుకున్నట కొరకు దేవుని మార్గములను మనం అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని విడిచిపెట్టక, దేవుని ఆజ్ఞలను మరొక, దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యములను మరచిపోక, వాటికి కృతజ్ఞులముగా, దేవునికి కృతజ్ఞులముగా, ఆయనకు సాక్షులుగా మనం ఉండినప్పుడు ప్రభు కృపకు మన పాత్రలముగా ఎంచబడగలుగుతాం. కనకట్టి కృపాటి ధన్యతను ప్రభు మనకిచ్చి, ఆయనను మరొక, ఆయనను విడవక, ఆయన మార్గంలో అనుసరించి నడుచుకునే భాగ్యం ప్రభు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు, ఆనాడు నా దావీదు నీ మార్గంలో అనుసరించి నడిచినప్పుడు నీవు అతన్ని ఆశీర్వదించినారు, మీరు అతన్ని దీవించినారు, ఉన్నతమైనటువంటి కృపతో మీరు అతను నింపినారు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ మార్గంలను మేము అనుసరించి నడుచుకునేటట్లుగా మా సొంత ఆలోచన ప్రకారము, మా ఉద్దేశముల ప్రకారము, మా చిత్త ప్రకారముగా కాక నీ ఆలోచన ప్రకారముగా మేము నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ప్రభా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి. మీరు ఆకులెత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చండి. భక్తిహీనుల వల్ల నేను విడిచిపెట్టి వారలముగా మేముండగా, నీ కార్యములను మరచు వారలముగా మేముండగా, నీకు లోబడుతూ, నీకు కృతజ్ఞులముగాను, నీకు సాక్షులుగాను జీవిస్తూ నిరాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి, మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదమున దీవెనను మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.